హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి గుల్ల మైసూర్ పాక్ అండి. స్వీట్ షాప్లో ఎలా అయితే చేస్తారో మైసూర్ పాక్ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిపైన జల్లెడుంచుకొని 1 కప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు వచ్చి 1/2 కేజీ కప్ అండి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల మనం పిండి అనేది పాకంలో వేసినప్పుడు మనకు ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పిండి జల్లించి పక్కన ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఎందులో అయితే మైసూర్ పాక్ వేస్తామో ఆ బౌల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బౌల్ అంతా కూడా గ్రీస్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మైసూర్ పాక్ చేసిన తర్వాత టైం ఉండదండి వేయడానికి, కాబట్టి ముందుగా గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెర అండి. ఇది వచ్చి 1/2 కేజీ చక్కెర. దీంట్లోనే 1 కప్పు నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని చక్కెర అంతా కూడా కరిగేలా కరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పై కడాయి పెట్టుకొని మనం 1 కప్పు శనగపిండికి 2 కప్పుల నూనె వేడి చేసుకోవాలండి. కొలతలు అనేది ఇదే. 1/2 కేజీ నూనె, 2 కప్పుల నూనె వేసుకొని నూనెని బాగా మరిగించుకోవాలి. నేను మంచి టేస్ట్ రావడం కోసం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వాలండి. మన మైసూర్ పాక్ అంతా రెడీ అయ్యేంత వరకు బాగా వేడి చేస్తూనే ఉండాలి. మనం ఇక్కడ పాకం చెక్ చేసుకుందామండి. మనకు పాకం అనేది రెడీ అవుతుంది. ఇందులోనే నేను దంచుకొని 2 ఇలాచీ వేసుకున్నాను. అలాగే 1 డ్రాప్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఈ 2 కూడా మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ నేనైతే మైసూర్ పాక్ మంచి కలర్ కనిపించడం కోసం 1 డ్రాప్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు మనకు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేద్దామండి. చూడండి, కొద్దిగా పాకం తీసుకుంటే మనకు తీగ అనేది ఫామ్ అవ్వాలండి. పెద్దగా ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా తీగ ఇలా ఫామ్ అయ్యిందంటే మనకు పాకం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకంలో కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పాకం అనేది మాడిపోతుంది, అలాగే పిండి కూడా మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా కూడా కలిసేంత వరకు ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా కలుపుకోవాలి. చూడండి, మనకు పిండి అనేది ఎంత చక్కగా కలిసిపోయిందో పాకంలో. ఇలా కలుపుకొని ఇప్పుడు విస్కర్ తీసేయాలండి. తీసేసి మనం స్పూన్తోనే కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత శనగపిండి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు మనకు పక్కన స్టవ్ పైన వేడవుతున్న నూనెని 1 గరిటె వేసుకోవాలండి. వేసుకొని ఈ నూనె అంతా కూడా శనగపిండి అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ ప్రాసెస్ అనేది 10 to 12 మినిట్స్ వరకు మనం చేస్తూనే ఉండాలండి. కలపడం ఆపకూడదు. అలాగే మనం ఆయిల్ అనేది వేస్తూనే ఉండాలి. ఒకసారి ఆయిల్ అంతా పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకుంటూనే ఉండాలండి. మీరు కలపడం ఆపేస్తే మైసూర్ పాక్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. 10 నిమిషాల తర్వాత చూడండి, మైసూర్ పాక్ టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. నాకు నురగగా వచ్చింది. అంటే మన మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిందండి. ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. లాస్ట్లో ఇప్పుడు మిగిలిపోయిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే మనం నెయ్యి రాసి పక్కన ఉంచుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలండి. చూడండి, గిన్నెలో వేసిన తర్వాత కూడా అది కుక్ అవుతూ ఉంది మైసూర్ పాక్ అనేది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత కత్తి తీసుకొని మనకు ఏ షేప్లో అయితే మైసూర్ పాక్ కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మనం ఘాట్లు పెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోతే అస్సలు కట్ చేయడానికి రాదు, మొత్తం పొడిగా వస్తుంది. కాబట్టి నేను వేసిన 10 నిమిషాల తర్వాత ఇలా కత్తితో ఘాట్లు పెట్టేసుకున్నానండి మొత్తం కూడా. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నుండి 4 గంటల పాటు పక్కనుంచుకోవాలండి చల్లారేంత వరకు. 4 గంటల తర్వాత ఇలా సైడ్స్ అన్నీ కూడా ఒకసారి లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దీన్ని డిమౌల్డ్ చేసుకుంటే మనకు మైసూర్ పాక్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, మైసూర్ పాక్ అనేది ఎంత బాగా వచ్చిందో. మంచి టెక్స్చర్ అలాగే కలర్తో పాటు చాలా గుల్లలుగా వచ్చిందండి మైసూర్ పాక్ అనేది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసిన వారు కూడా ఈజీగా ఈ కొలతలతో చేయొచ్చండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్